నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా ఆహ్, గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్ ఏంటంటే ఇన్ని రోజులు అంటే మొత్తం మానేషిండు. ఇంకా రాజకీయ వ్యూహకర్తగా లేడు అని అనుకున్న టైంలో ఆయన మళ్ళీ వచ్చారు. ఏంటంటే ఎలక్షన్స్ అన్నీ అయిపోతున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా అయిపోయే దగ్గరకొచ్చింది. ఇంకో 2-3 నెలల్లో నాకు తెలిసి అయిపోతాయి. అలాంటి టైంలో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మళ్ళీ తెర మీదకి వచ్చారు. ఎందుకంటారు? ప్రశాంత్ కిషోర్ ఈజ్ ఏ పొలిటికల్ బ్రోకర్. డబ్బులు సంపాదించుకోవాలి. ఎవరి ద్వారా పెరిగాడు? మెల్లిగా నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తాను అని చెప్పి దాన్నే ప్రమోట్ చేసుకుని వీళ్ళకి ఒక ఆఫీస్ పెట్టుకుని ఢిల్లీలో మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు సరే చేస్తాను, ఇతను డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న టైం అది. సో ఆ డిజిటల్ మార్కెటింగ్లో బాగా ఊతం ఇచ్చి చేయించాడు. అనుకోకుండా అప్పుడు వర్కౌట్ అయ్యింది. ఇతను ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో దాని తర్వాత ఇతను వెనకాల వేరే శక్తులు కూడా ఎంటర్ అవుతాయి. వీటికి అంత సీన్ లేదండి అనగానే ఇతను కట్ చేశారు. కట్ చేయగానే మళ్ళీ బీహార్ వెళ్ళిపోయి అక్కడ స్పెషల్గా ఒక పొలిటికల్ పార్టీ పెడతాడు డబ్బు అన్నారు. అక్కడ అంత ఈజీ కాదు. నితీష్ కుమార్ చాలామంది చాలా జరుగుతుంది. అది వేరే బాల్ గేమ్. అది అక్కడ నలిగిపోతాడు. ఇతను అంత సీన్ లేదు. పొలిటికల్ అనలిస్ట్లో 500-600 కోట్లు సంపాదించాడు. బాగా డబ్బులు సంపాదించాడు. సో ఈ మధ్యన దాని తర్వాత జగన్ వాడుకున్నాడు ఇక్కడ లోకల్గా. ఓకే, వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. దాని తర్వాత మనం వాడుకుంటే ఎలాగ ఉంటుందని చంద్రబాబు నాయుడు పిలిచాడు. యాక్చువల్గా ఇది మానేసి అతను పాలిటిక్స్ చేసుకుందాం, పొలిటికల్గా చీఫ్ మినిస్టర్ అయిపోదాం అని ఏజెంట్ ప్లాన్. దురాస దుఃఖం అని ఒక చేట్లాగా. అంత లేదు సీన్ అతనికి. పెద్ద పొలిటికల్ బ్రోకరు, డబ్బులు కావాలి అడిగి ఏదో వాగుతున్నాడు. యోగేంద్ర యాదవ్ అని అంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ఆయన అక్కడ అందులోంచి బయటకు వచ్చాడు. పడక ఆయన యొక్క ఆదర్శాలు పడక బయటకు వచ్చాడు. ఆయన కూడా మంచి అనలిస్ట్. ఆయన చాలా న్యాయంగా మాట్లాడతాడు, మంచి ఎడ్యుకేటెడ్. అతనితో ఇతను ఒక భేటీ. తర్వాత ఎవరెవరో పొలిటికల్ ఉంటాయి కదా, కరణ్ థాపర్ అని అతనితో అతను కూడా మంచి ఛానల్. అతను మంచి పొలిటికల్ టాకటివ్ పర్సన్, పాపులర్ ఛానల్. అతను కూడా సెపరేట్గా పెట్టుకున్నాడు కరణ్ థాపర్. అతని దగ్గర ఈ నీళ్ళు నవ్వలేడు, సరిగ్గా బాగాలేకపోయాడు. నువ్వు బ్లంట్గా మోడీ గారు వస్తారని ఎలా చెప్తావంటే చెప్పమన్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడుకి అలా చెప్తే ఇతనే గెలుస్తుంది, జగన్ ఓడిపోతాడని చెప్పిన వెంటనే చాలా బారింది ఇక్కడ. అతను ఒకడు రవిప్రకాష్, ఒకడు TV9 రవిప్రకాష్, ఇప్పుడు ఆర్ ఛానల్ అని పెట్టి కదా RTV, అతను కూడా పెట్టి అతనికి ఇప్పటి వరకు ఒక ఇది లేదు రవిప్రకాష్కి. ఎందుకంటే అతనికి కొంచెం వాయించారు అతన్ని జగన్ పార్టీ వాళ్ళు. అది చెప్పకూడదు. అతను కూడా కావాల్సిన నాకు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అది కక్ష పెట్టుకున్నాడు. ఈలోగా TV9 లెవెల్లో ఆర్చీవటల్ రావాలని చెప్పేసి పెట్టుకుంటా ట్రై చేశాడు. దాన్ని పైకి అప్లోడ్ చేయాలంటే డబ్బులు కావాలి, అది కూడా అరేంజ్ చేసుకున్నాడు. కానీ ఈ TV9 వాళ్ళు నొక్కేశారు. అక్కడ ఇప్పుడున్న TV9 వాళ్ళు నొక్కారు సెంట్రల్లో. ఈ ఎలక్షన్ అయిపోయే వరకు దాని పైకి పర్మిషన్ గ్రాంట్ చేయొద్దని. అయినా కూడా పాపులర్ అవ్వడానికి ఏది మంచి ఛాన్స్, ఇదే మంచి ఛాన్స్. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏదో ప్యాకేజో లేదా ఇతను నీకు పెట్టుబడి పెట్టడానికి ఎవరిని అందించడం ఏదో జరిగింది. అక్కడ ఏం జరిగిందని తెలియదు. సడన్గా ప్రీపోల్ చెప్పాడు. ఇలా జరుగుతుంది. ఎలా చెప్పగలరు అంత త్వరగా? ఏ ఊర్లో ఏది గెలుస్తుందో కూడా చెప్పేశాడు. అందులో అతనే రిప్రజెంట్ చేశాడు. ఆయన బాగా చెప్తాడు, చాలా అనుభవం ఉన్నవాడు కదా. ఎక్కడి నుంచి వచ్చాడు? జీ నుంచి వచ్చి దాని తర్వాత TV9 తేజాలో ఎన్కౌంటర్ అని పెట్టి దాని తర్వాత మంచి అనుభవం ఉన్నవాడు, బాగా మాట్లాడతాడు, నాలెడ్జబుల్ పర్సన్. హిందీ కూడా బాగా మాట్లాడతాడు యాక్చువల్గా. సో అతను ఈ ప్రీపోల్ ఎక్స్పెక్టేషన్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి చెప్పాడు విత్ ఫిగర్స్. సో అక్కడేంటి అది కొద్ది బ్యాడ్ చేస్తాని చంద్రబాబు నాయుడు వాళ్ళు వేసిన ప్లాన్ అది. ఇప్పుడు అటువంటి చెప్తే ఏంటి, ఇలా కౌన్సిల్ ఇలా జరుగుద్ది, రాదనమాట అని చెప్పి. దానికి తోడుగా ఈ ల్యాండ్ ఇది వచ్చేసింది టైటిలింగ్. అది చాలా ఇప్పుడు దెబ్బ ఓడిపోతే ఒకటి వివేకానంద గారు మర్డర్ కేసు ఒకటిని, అది కొంచెం మర్చిపోయారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ నిన్న మా ఊర్లో ఎవరో మా పొలం చేస్తున్న వాడికి ఫోన్ చేసి మాకు రావాల్సిందేదో అడుగుతాం కదా మా బ్రదర్స్ కాళ్ళకని, అది అడుగుతున్నప్పుడు నేను ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వస్తానులే అక్కడికి నేను అన్నాను. నువ్వు ఎప్పుడు ఇస్తావంటే వస్తున్న తర్వాత గవర్నమెంట్ మారిపోతే ఇంక గొడవ వెళ్ళిపోతుంది కదండి, లేకపోతే పాస్బుక్ల మీద జగన్ బొమ్మ ఏంటండి అంటాడు. అంతే. ఇటువంటివన్నీ చాలా బ్యాడ్ అని. ఒకటి తప్పు, పాస్బుక్ల మీద జగన్ బొమ్మ అంటున్నారు. మరి మోడీ గారి బొమ్మ అన్ని చోట్ల ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు చంద్రన్న క్యాంటీన్, చంద్రన్న అది వెళ్ళేవా మరి? ఇది పెద్ద చేసి చూపించారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ ఒకటి ఎవరికి అర్థం అవ్వలేదు.
అన్ని స్టేట్లకి పంపించారు అది. ఓకే, ఎవరికి అర్థం కాని ఇది చాలామంది అర్థమయ్యేటట్టుగా చెప్పినా కూడా డ్యామేజ్ జరిగిపోయింది ఈలోగా. దాన్ని సాఫ్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు. సో ఇవన్నీ కలిసి ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నాడు, ఈసారి దెబ్బతింటాడు, నేను కూడా చెప్పాను కాబట్టి ఓ పక్కన రవిప్రకాష్ కూడా చెప్తున్నాడు ఖతం అని నొక్కేయడానికి. ఇంతకంటే అపోజిషన్ ఎవరు చూడం. అయినా జగన్ కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడంటే ఎలా అనేది ఇట్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ క్వశ్చన్స్ అది. ఓకే, ఈ దెబ్బతోటి అజ్రాలు తారుమారైపోతాయి. అంటే ప్రతి ఎస్టీలకి వీళ్ళకి ఉన్నారు కదా, దాన్ని ఏమంటారు, డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి వాళ్ళ వద్దన్నాడు ఎవరుతున్నా దాన్ని ఏదో పెట్టే పేరు పేటిఎం కాదు, వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళ ద్వారా చత్తేసాడు 2 సంవత్సరాల నుంచినే. ఒకసారి 2 సార్లు కాదు కదా, వాళ్ళ పనే అది మర్చిపోకు అని. వాడు ఎందుకు మర్చిపోతాడు? ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి నేను అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తానంటే వీళ్ళో నమ్మరు వాళ్ళో నమ్మరు. నీకు ఇప్పుడు ఒక 15,000 ఇచ్చేది 20,000 ఇస్తానంటే నమ్ముతారా? అంతకుముందు చేసి ఉంటే నమ్ముతారు. వాళ్ళు కానీ సాలిడ్గా వేసేసి ఉంటే జగనే వస్తాడు మళ్ళా. మీకు అర్థమైందా? ఇది ఒకరోజు ప్రాసెస్ కాదు, ఎలక్షన్ల ముందు 10 రోజుల ప్రాసెస్ కాదు. గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళని పెట్టి వాలంటీర్స్ పెట్టిన కారణమే ఇది. ఆ విషయం తెలిసి చంద్రబాబు నాయుడికి, అందుకని ఆ సిస్టమ్ వద్దని చెప్పగానే మళ్ళీ బ్యాట్ చేశారు. చూసావా, ముసలోళ్ళకి మొక్కోళ్ళకి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇస్తుంటే వద్దన్నాడు ఏడు. తర్వాత దొరికిపోయింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ దొరికిపోయాడు. తర్వాత పాస్బుక్ల మీద బొమ్మ వేయడంలో కూడా దొరికిపోయాడు. దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు, జయలలిత వీళ్ళందరూ వాళ్ళు ఫోటోలు వేసుకున్నారు కదా. అమ్మా క్యాండిడేట్ నీ సొంత డబ్బు అది, తమిళనాడులో అమ్మా క్యాండిడేట్ అన్నాను. నీ సొంత డబ్బులు ఇచ్చావు నువ్వు? నీ సొంత డబ్బులు ఇచ్చుంటే 100 ఎకరాలు కొనుక్కున్నాను ఊటీలోను. అంత దురాశ వ్యక్తి ప్రపంచంలో. దాని తర్వాత చూసిన దురాశ వ్యక్తి కేసీఆర్ కూతురే. మామూలుగానే లేడీస్ దురాశ, ఆడిది మొత్తం వచ్చేయాలి. ఇంకా అంతగానే దురాశ పరులని ఏమైనా చూడలేదు జయలలితలాగా. సో దాని తర్వాత లోకల్గా దొరికింది మనకి కవితే దోషేసుకోవడమే. ఎవరైనా మనం ఇలా ఎందుకు మాట్లాడుకోవాలంటే నాట్ కరెక్ట్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వితౌట్ ఫుడ్ ఆర్ దేర్. నీ అంతా నువ్వే దోచుకుంటావు కొన్ని 1,000 కోట్లు 100 కోట్లను. చంద్రబాబు నాయుడు అంతే. ఇప్పుడు ఈ కబుర్లు ఎందుకు చెప్తారు? టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్, అలా మర్చిపోతారు అని అనుకుంటున్నారు. ఈ రోజులో మర్చిపోరు. సోషల్ మీడియా బాగా వచ్చేసింది కదా. మళ్ళాంటి వాళ్ళు చాలా చెప్తుంటారు. ధ్రువ్ రాతే ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్తారు. ఆ ధ్రువ్ రాతే గారు అతని గురించి ఆడియో వీడియోని మాడతారు బీజేపీ ఛానల్స్ లాగ్ కొట్టాలని. ఏం తెలుసు మీకు అతని గురించి? అతనికి ఉన్న నాలెడ్జ్ సగం ఉండదు ఆ మాట్లాడేవాడికి. ఇప్పుడు ఉన్నటి వరకు నాకు అభిప్రాయం ఉండేది. బీజేపీకి ఛానల్స్ ఉంటాయి దేశం అంతా, తెలుసా మీకు? ఇక్కడే ఉన్నాయి. ఆడు గీడు అని మాడుతున్నాడు. ఆడెవడో బచ్చగాడు ఇక్కడ ఛానల్లో. ఆడుకున్న నాలెడ్జ్లో నీకు ఎంత ఉండదు. నువ్వు ఎప్పుడు చూసినాను ఆ బ్రాహ్మణ్స్ గురించి, మంత్రాల గురించి, ఆ దేవుళ్ళకి హిందూ దేవుళ్ళ గురించి మాడతావు. అసలు ఎంతసేపు మాడతారా హిందూ దేవుళ్ళ గురించి? ఎంతసేపు మాడతావు అన్న రిలీజన్ గురించి? నువ్వు పరిపాలించే పరిపాలన గురించి మాట్లాడతావా? ఎంత చూసా జై శ్రీరామ్ అంటాడు మాడితేనే. ఎంతకాలం మాడతారు? మీకంటే భక్తుడు నేను అన్నంత మాత్రం నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అస్తమాన్ అలాగ అనాలా? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ బీజేపీ వాళ్ళు ధ్రువరాత్రిని వాడు గీడు అని మాడుతున్నారు. వాడు కాలి గోలుకు పోవడం వీళ్ళంతాను. మంచి మంచి పాయింట్లు చెప్తున్నాడు. ఈజ్ మోర్ పాపులర్ దెన్ మోడీ నౌ నార్త్లో. ఇంకా సౌత్ వాడికి ఇంకా అందలేదు. సౌత్లో అందినా అనవసరం. ఇంకా ఎక్కడైనా బీజేపీ 1% కూడా లేదు ఓటింగ్. ఊరిని బ్లాక్మెయిల్ యాటిట్యూడ్తో చేస్తారు అంతే. అంచేది ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ చూసుకుని డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చాడు ఎవడు? మోడీ. వాళ్ళే గంటేశారు. అయినా కూడా వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పించుకున్నారు. అంటే అడిగేవాళ్ళు చాలా పెద్దవాళ్ళు కరెంట్ తాపరాళ్ళను. అక్కడ దొరికిపోయాడు. ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత పాజిటివ్గా చెప్పకపోతే ఊరుకుంటారు. అలా పాజిటివ్గా చెప్పడం వలన మిగతా స్టేట్లో ఎలక్షన్ జరుగుతున్న స్టేట్లో ఎఫెక్ట్ ఇస్తుంది. ద సేమ్ థింగ్ రవిప్రకాష్ హాస్ డన్ టు అన్యాయం టు దిస్ జగన్. అతనికి ఏదో జరిగింది ఇంతకుముందు, అతనికి వాళ్ళకేదో జరిగింది, తగ్గఫోర్ జరిగింది. అతను బాంబే కూడా వెళ్ళిపోయాడు. దాని తర్వాత వచ్చాడు మంచి జర్నలిస్టు. ఇటువంటి వాళ్ళు టీవీలు పెట్టాలి అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా ఏదో సందర్భంలో అమ్ముడు కాకపోతే ఏం చేస్తారు? దే ఆర్ బిజినెస్ అండ్ బిజినెస్ పీపుల్ కమ్ పొలిటీషియన్స్. వాళ్ళు ఎదురుకుండా మీరు నిలబడలేరు. జర్నలిజం కెనాట్ స్టాండ్.
ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా అణిగిమణి ఉండాలి. ఉమ్, బోడీకి అలాగే అణిగిమణి ఉన్నారు అందులో. ఓకే సార్, థ్యాంక్ యూ.